నమస్కారం అండి. ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్లో చాలా మంది ఎదుర్కొంటున్న ఒక తీవ్రమైన సమస్య గురించి మాట్లాడుకుందాం. అదే భూ సమస్యలు. పరిష్కారం కోసం ఏళ్ల తరబడి కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా ఫలితం లేక నిస్సహాయంగా ఉన్న వాళ్ల బాధలు, వాటి వెనుక ఉన్న కారణాలు కాస్త లోతుగా చూద్దాం. భారతదేశంలో ఎక్కడైనా భూ రికార్డులు, వివాదాలు అనేవి చాలా క్లిష్టమైనవి, సున్నితమైనవి కూడా. ప్రజా సమస్యల పరిష్కార వేదిక అంటే పీజీఆర్ఎస్ లాంటివి ఉన్నా అవి ఎంతవరకు పనిచేస్తున్నాయనేది పెద్ద ప్రశ్న. అసలు వస్తున్న ఫిర్యాదుల సంఖ్య చూస్తేనే అర్థమవుతోంది పరిస్థితి. తహసీల్దార్ ఆఫీసు, ఆర్డీఓ ఆఫీసు, కలెక్టరేట్ వీటికి వేలల్లో కాదు లక్షల్లో వస్తున్నాయి అర్జీలు భూ సమస్యల మీద. ఇక్కడ ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే స్వయంగా ముఖ్యమంత్రి గారే ఈ పీజీఆర్ఎస్కు వచ్చే మొత్తం ఫిర్యాదుల్లో ఏకంగా 80% భూ సమస్యలే అని ఒప్పుకున్నారు. ఒకవైపు ముఖ్యమంత్రి గారు, మంత్రులు వీళ్లంతా వేలల్లో వినతులు తీసుకుంటున్నారని వార్తలు. ఉదాహరణకు ఆ మధ్య మంగళగిరి టీడీపీ ఆఫీసులో ఒక్క రోజే 5,000 వినతులు తీసుకున్నారు. కానీ మళ్ళీ అనధికారికంగా తెలిసిన సమాచారం ఏంటంటే వీటిలో పరిష్కారం అయ్యేవి 10% కూడా లేవు. కొన్నిసార్లు అసలు ఇన్ని ఫిర్యాదులు వస్తుంటే వాటిని తీసుకోవడానికి కూడా అధికారులు వెనకాడుతున్నారు. ప్రభుత్వ ప్రకటనలకు, క్షేత్రస్థాయి వాస్తవాలకు మధ్య తేడా కనిపిస్తోందిక్కడ. ఒకవైపు సీఎం గారే పీజీఆర్ఎస్లో 80% భూ సమస్యలే అని అంగీకరిస్తున్నారు. కానీ మళ్లీ ఈ మధ్యనే రెవెన్యూ సమీక్షలో ఏమో దాదాపు 90% భూ సమస్యలు పరిష్కరించేశామని ప్రకటించారు. మరి దానికి జస్ట్ ఒక 15 రోజుల ముందు జరిగిన క్యాబినెట్ మీటింగ్లో ఏమో భూ సమస్యలు అస్సలు పరిష్కారం కావట్లేదని అధికారుల మీద చాలా కోప్పడ్డారు. ఈ వైరుధ్యం ఎందుకు అంటే బహుశా రిపోర్ట్లలో ప్రోగ్రెస్ చూపించాలనే ఒత్తిడి ఒక కారణం కావచ్చు. ఏది ఏమైనా 90% నిజంగా పరిష్కారం అయితే మరి అదే బాధితులు అవే అర్జీలతో మళ్లీ ఎందుకు తిరుగుతున్నారు? ఇది ఆలోచించాలి. ఇప్పుడు బాపట్ల జిల్లాకు చెందిన పిట్టు నాగేశ్వరమ్మ అనే ఆవిడ కథ చూడండి. కష్టపడి కొనుక్కున్నారట 3 ఎకరాలకు పైగా భూమి. దాన్ని ప్రభుత్వం రికార్డుల్లో జీరో ఖాతాలో పెట్టేసింది. జీరో ఖాతా అంటే సింపుల్గా చెప్పాలంటే ప్రభుత్వ రెవెన్యూ రికార్డ్స్లో ఆ సర్వే నంబర్లో ఉన్న భూమికి అధికారికంగా ఎవరూ పట్టాదారు అంటే యజమాని లేరని నమోదు చేయడం. ఇక్కడ సమస్య ఏంటంటే నాగేశ్వరమ్మ గారు లాంటి వాళ్ల దగ్గర ఆ భూమి కొన్నట్టు రిజిస్ట్రేషన్ పత్రాలు అన్నీ ఉంటాయి. కానీ గవర్నమెంట్ ఆన్లైన్ రికార్డులో అంటే అడంగల్ లేదా 1Bలో యజమాని పేరుండదు లేదా జీరో అని ఉంటుంది. దానివల్ల ఆ భూమిని వాళ్లు అమ్ముకోలేరు, దానిమీద లోన్ తీసుకోలేరు, కొన్నిసార్లు సాగు చేసుకోవడానికి కూడా ఇబ్బంది పడతారు. అందుకే ఆవిడ అలా ఆఫీసులో చుట్టూ తిరగాల్సొస్తోంది. అనకాపల్లి జిల్లా గుండుపాలెం. అక్కడ ఒక రైతుకు 82 సెంట్ల భూమి ఉంటే రీసర్వేలో పొరపాటున అందులో ఒక 2 సెంట్లను సర్వీస్ ఈనాం అని రాసేశారు. ఈనాం అంటే మీకు తెలిసే ఉంటుంది. పాతకాలంలో రాజులుగాని ప్రభుత్వాలుగాని కొన్ని సేవలు చేసిన వాళ్లకి జీతానికి బదులుగా ఇచ్చిన భూములు. సర్వీస్ ఈనాం అంటే ఆ సర్వీస్ చేస్తున్నంత కాలం అనుభవించడానికి ఇచ్చినట్టు. కాలక్రమేణా వీటిమీద హక్కులు చాలా కాంప్లికేట్ అయ్యాయి. గవర్నమెంట్ వీటిని కొన్ని కండిషన్స్తో ఫ్రీ హోల్డ్ అంటే పూర్తి యాజమాన్యం కింద మార్చడానికి ట్రై చేసింది. ఈ రైతు విషయంలో కేవలం 2 సెంట్లను పొరపాటున సర్వీస్ ఈనాం అనడం వల్ల మొత్తం 82 సెంటుల భూమి ఆన్లైన్ రికార్డులలో సర్వీస్ ఈనాంలాగా కనిపిస్తోంది. ఇప్పుడు ఈ రైతుకి ఆ 2 సెంట్లు పొరపాటున ఈనాంగా రికార్డవ్వడం, అది ఈ 22A గొడవలోకి వస్తుందనే డౌట్తో తన మిగతా 80 సెంట్ల మంచి జిరాయితీ భూమిని కూడా అమ్ముకోలేని పరిస్థితి వచ్చింది. గవర్నమెంట్ ఈ ఫ్రీ హోల్డ్ మీద క్లారిటీ ఇచ్చేదాకా మేమేం చేయలేం అని అధికారులు చెప్పారట. దాంతో ఏడాది నుంచి ఆయన వెయిట్ చేస్తున్నాడు. ఇక చిత్తూరు జిల్లా పాపిశెట్టిపల్లిలో అయితే సమస్య వేరే రకంగా ఉంది. అక్కడ గ్రామకంఠం భూములను అంటే ఊరి ఉమ్మడి స్థలాలను అధికార పార్టీ నేతల అండతో కొందరు ఆక్రమించేస్తున్నారని ఊరి జనం కలెక్టరేట్లో ఫిర్యాదు చేశారు. అడిగిన వాళ్ల మీద దాడులు కూడా జరుగుతున్నాయని తహసీల్దార్కి చెప్తే పట్టించుకోవట్లేదని వాళ్ళు ఆవేదన చెందుతున్నారు. ఎన్టీఆర్ జిల్లాలో మేడా సత్యనారాయణ అనే ఆయనకి 3 ఎకరాలకు పైగా భూమి ఉంది. అందులో కొంచెం అంటే 44 సెంట్లు వేరే వాళ్లు కంచె వేసి ఆక్రమించారు. తన దగ్గర రిజిస్ట్రేషన్ పేపర్లు, పాస్బుక్లు అన్నీ ఉన్నాయట. 6 సార్లు కలెక్టర్కి అర్జీ ఇచ్చినా పని కాలేదట. అలాగే తూర్పు గోదావరిలో 70 ఏళ్ల కొల్లి ప్రకాశం గారు 1993లో ప్రభుత్వం ఆయన భార్య పేరు మీద 40 సెంట్ల భూమి ఇచ్చింది. ఆవిడ చనిపోయాక దాన్ని తన పేరు మీద మార్చుకోవడానికి అంటే మ్యూటేషన్ కోసం ఈ వయసులో ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారట. 70 ఏళ్ల వయసులో నాకు ఈ తిప్పలేంటి అని బాధపడుతున్నారు. ఈ ఉదాహరణలన్నీ చూస్తే కొన్ని విషయాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. 1. రికార్డుల్లో చాలా తప్పులు. అది జీరో ఖాతా అవ్వొచ్చు, ఈనాము అని తప్పుగా రాయడం అవ్వొచ్చు, యజమాని పేర్లో, సర్వే నంబర్లో, విస్తీర్ణంలో లేదా భూమి స్వభావం నేచర్ ఆఫ్ ల్యాండ్లో తప్పులు. ఇలా చాలా రకాలు. 2.
డైరెక్ట్గా భూమిని ఆక్రమించుకోవడం, దాని వెనుక రాజకీయ అండ. 3 మ్యూటేషన్ అంటే పేరు మార్పిడి, సర్వేలాంటి చాలా బేసిక్ రెవెన్యూ పనుల్లో కూడా విపరీతమైన జాప్యం, అధికారుల నిర్లక్ష్యం. 4 ఫిర్యాదు చేస్తే పరిష్కారం దొరక్కపోవడం. 5 వృద్ధులు, చిన్న రైతులు ఇలాంటి వాళ్లే ఎక్కువగా బాధితులవుతున్నారు. వీటికి తోడు ఈ మధ్య జాయింట్ ఎల్పీఎం సమస్యలు, వాటిని సాల్వ్ చేసుకోవడానికి సబ్ డివిజన్ ఛార్జీలు కూడా 50 రూపాయల నుండి ఏకంగా 550 రూపాయలకి పెంచడం కూడా జనానికి భారంగా మారింది. ప్రతి సోమవారం గ్రీవెన్స్ డే అని పెడతారు. అది కేవలం ఒక ముక్కుబడి తంతులాగా అయిపోయిందని, అధికారులు అర్జీ తీసుకుని రషీదివ్వడమే తప్ప సమస్య పరిష్కారం మీద దృష్టి పెట్టట్లేదు. ఇక్కడే ఇంకో షాకింగ్ విషయం బయటకొచ్చింది. అదేంటంటే అసలు సమస్య పరిష్కారం కాకుండానే కొద్ది రోజుల తర్వాత బాధితుల ఫోన్లకి మీ సమస్య పరిష్కారం అయిపోయింది అని ఎస్ఎంఎస్లొస్తున్నాయి. కానీ నిజానికి ఏమీ జరిగి ఉండదు. అధికారులు మాత్రం వాళ్ల రిపోర్టుల్లో కేస్ క్లోజ్డ్ అని చూపించేస్తున్నారు. ఇంకోవైపు అధికార పార్టీకి చెందిన కొందరు లోకల్ లీడర్లు బ్రోకర్లలాగా తయారయ్యారు. పనులు చేయిస్తామని డబ్బులు తీసుకుని మోసం చేస్తున్నారు. ఎమ్మెల్యేలు లేదా పెద్ద లీడర్లు చెప్తే తప్ప కింద అధికారులు కనీసం అర్జీ కూడా తీసుకోవట్లేదు. మొత్తం మీద చూస్తే ఇక్కడ ప్రధాన సంఘర్షణ ఏంటి? ఒకవైపేమో చట్టబద్ధంగా హక్కులు, కాగితాలు ఉండి తమ భూ సమస్యలు తీర్చమని అడుగుతున్న వేల మంది సామాన్య ప్రజలు, మరోవైపు వాళ్లకి టైంకి స్పందించని, కొన్నిసార్లు నిర్లక్ష్యంగా ఉన్నట్టు అనిపిస్తున్న ప్రభుత్వ యంత్రాంగం. సమస్య ఎంత పెద్దదో ప్రభుత్వంలో పైస్థాయిలో తెలిసిన సీఎం గారే 80% అన్నారు. కింద స్థాయిలో మాత్రం ఆశించినట్టుగా పనులు జరగట్లేదు. పీజీఆర్ఎస్, గ్రీవియన్స్ డే ఇవన్నీ మంచి ఉద్దేశంతో పెట్టినవి అయినా వాటి అమలులో, పర్యవేక్షణలో, జవాబుదారీతనంలో ఎక్కడో లోపాలున్నాయి.